Hi friends, welcome back to our channel. Now we are going to discuss about the TET previous year question paper which is held on 20th May of 2024 shift 1, and we already discussed that a few problems from this paper in the part 1 video. Those who did not watch, please watch that carefully, and let us get into the today's topic and part. Let us see the first question. If 0 degrees is less than the theta is less than or equals to 90, then we are asked to find out 1 plus tan square theta into 1 minus cos theta into 1 plus cos theta. ఓకే, దీని వాల్యూ మనం కనుక్కోవాలి. సో దీని వాల్యూ కనుక్కోవాలంటే ఫస్ట్ ఇచ్చిన దాంట్లో ఈ రెండు టర్మ్స్ అబ్జర్వ్ చేసినట్లయితే, ఓకేనా, ఈ రెండు టర్మ్స్ ఎలా ఉన్నాయి? ఏ ప్లస్ బి ఆఫ్ ఏ మైనస్ బి రూపంలో ఉన్నాయి. సో వీటిని మనము ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్గా రాయొచ్చు. సో నేను ఫస్ట్ టర్మ్ యాసిడ్గా రాసుకుని 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ఇంటూ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటాగా రాయొచ్చు. అలాగే మనకు కాట్ థీటాను సైన్ ఇన్ కాస్లో ఎలా రాయొచ్చు అంటే కాస్ థీటా బై సైన్ థీటాగా రాయొచ్చు. సో దీన్ని యూజ్ చేస్తూ tan cot square theta ను 1 plus cos square theta by sin square theta into this is can be written as 1 minus cos square theta గా రాయొచ్చు. సో వీటికి LCM తీసుకున్నట్లయితే sin square theta వస్తుంది. సో sin square theta, this 1 into sin square theta, that is sin square theta plus cos square theta by sin square theta into 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటాను మనము సైన్ స్క్వేర్ థీటాగా రాయొచ్చు. ఓకేనా? సో ఈ సైన్ స్క్వేర్ థీటా క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగులుతుంది? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మిగులుతుంది. దీని వాల్యూ 1. సో ఆన్సర్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ 1. ఓకే, నౌ లెట్ us see the next question. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఇఫ్ ద రేడియస్ ఆఫ్ సిలిండర్ ఇస్ డబుల్ అండ్ కీపింగ్ ఇట్స్ వాల్యూమ్ ఇస్ ద సేమ్, దెన్ చేంజ్ అక్కర్డ్ ఇన్ ద హైట్ ఆఫ్ ది న్యూ సిలిండర్. ఓకేనా? సో ఫస్ట్ ఒక సిలిండర్ తీసుకుని దీని యొక్క రేడియస్, ఓకేనా, ఇది ఫస్ట్ సిలిండర్, దీని రేడియస్ R1, దీని హైట్ H1 తీసుకుని దీని వాల్యూమ్ ఎంత వస్తుంది? వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఇస్ 5r²h. దీని నుంచి 5r1² ఇంటూ H1గా తీసుకున్నట్లయితే, సో ఇదే వాల్యూమ్ ఉండేటట్టుగా ఇంకొక సిలిండర్ తీసుకోవాలి. సో కానీ దాని రేడియస్ 2 టైమ్స్ ఆఫ్ దిస్ రేడియస్, అంటే 2 టైమ్స్ ఆఫ్ R1 అవుతుంది. సో దీంట్లో వాల్యూమ్ సేమ్ ఉండాలంటే హైట్లో వచ్చే మార్పు ఎంత అని అడుగుతున్నాడు. సో దీని హైట్ తెలియదు, H2 అనుకుంటున్నాను. దీని రేడియస్ ఏమవుతుంది? 2 టైమ్స్ ఆఫ్ R1 అండ్ H తెలియదు, అది H2. దీని వాల్యూమ్ ఎంత వస్తుంది? వాల్యూమ్ ఆఫ్ సెకండ్ సిలిండర్ ఈస్ 5r²h. దిస్ 5 ఇంటూ R అంటే 2r1 ద హోల్ స్క్వేర్ ఇంటూ H2 తీసుకున్నట్లయితే, సో వాల్యూమ్ 2 ఎంత వస్తుంది? 5 ఇంటూ 4r1² H2. సో యాజ్ పర్ ది క్వశ్చన్ రెండు వాల్యూమ్స్ ఈక్వల్, అంటే వాల్యూమ్ 1 ఇస్ ఈక్వల్స్ టు వాల్యూమ్ 2. వాల్యూమ్ 1 ఏంటి? 5r1² into H1, that is equals to 4πr2² r1² into H2. సో ఇక్కడ పై క్యాన్సిల్ అవుతుంది, r1² క్యాన్సిల్ అవుతుంది. H1 is equal to 4 times of H2. From this H2 is equals to H1/4, అంటే మొదటి హైట్లో 4th పార్ట్ అవుతుంది, 1/4 పార్ట్ అవుతుంది. కాబట్టి ఇది ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. అంటే వాల్యూమ్ మార్చకుండా హైట్లో వచ్చే చేంజెస్ అంతే 1/4 పార్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూస్ ద క్వాడ్రిలేటర్ విత్ 4 sides విత్ ఈక్వల్ లెంత్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఏ క్వాడ్రిలేటర్లో 4 sides ఈక్వల్ లెంత్గా ఉంటున్నాయి? రెక్టాంగిల్లో అపోజిట్ సైడ్స్ మాత్రమే ఈక్వల్ ఉంటాయి, 4 sides ఈక్వల్ ఉండవు. సో ఇది రెక్టాంగిల్ కాదు, కావాల్సిన ఆన్సర్ కాదు. ప్యారలోగ్రామ్లో కూడా అపోజిట్ సైడ్స్ మాత్రమే ఈక్వల్, సో ఇది కూడా మనకు కావాల్సిన ఆన్సర్ కాదు. నెక్స్ట్ ట్రెపీజియం అంటే ఏంటి? క్వాడ్రిలేటర్ ఇన్ విచ్ 1 pair ఆఫ్ అపోజిట్ సైడ్ ఇస్ ప్యారలల్ మాత్రమే ఉంటాయి, కానీ ఈక్వల్ ఉండాల్సిన అవసరం లేదు, ఈక్వల్ ఉండవు, కాబట్టి ఇది కూడా కాదు. సో 4th ఆప్షన్ ఏంటి? రాంబస్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, కాబట్టి మనకు
కావాల్సిన ఆప్షన్ ఏంది, ఫోర్త్ ఆప్షన్ అయితే కరెక్ట్ వన్. ఓకేనా. సో లెట్ us see the next question. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, చూస్ అన్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, ఏది ఇన్కరెక్ట్ చూడాలి. చూడండి ఫస్ట్ స్టేట్మెంట్, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ టూ నాన్ ఎంప్టీ సెట్స్ సచ్ దట్ ఏ సబ్సెట్ ఆఫ్ బి దెన్ ఏ యూనియన్ బి ఈస్ ఏ. ఓకే, ఇక్కడ చూడండి బి సబ్సెట్ ఆఫ్ ఏ అని ఇచ్చినాడు. అంటే ఏంటి, బిలో ఉన్న ప్రతి మూలకము ఏలో ఉంది. అంటే బి ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఏ, బి ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఏ. అప్పుడు ఏ యూనియన్ బి అనేది పెద్ద సెట్ అవుతుంది, దట్ ఈస్ ఏ. సో ఇది ట్రూ స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ టూ ఎనీ టూ, ఏ అండ్ బి ఆర్ ఎనీ టూ నాన్ ఎంప్టీ డిస్జాయింట్ సెట్స్ దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇస్ పై. డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటి, టూ సెట్స్ ఆర్ సెట్ విత్ డిస్జాయింట్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ ఎనీ కామన్ ఫ్యాక్టర్స్. కామన్ ఫ్యాక్టర్స్ లేనట్లయితే అలాంటి వాటిని డిస్జాయింట్ సెట్ అని అంటారు. సో వాటికి కామన్ ఎలిమెంట్స్ లేవు అంటే వాటి ఇంటర్సెక్షన్ ఎంప్టీ సెట్ అవుతుంది. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూసినట్లయితే, ఇఫ్ సెట్ x is equal to x such that x is a positive integer and x is less than 10. ఓకేనా. సో సెట్ x లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయంట, అన్ని పాజిటివ్ ఇంటీజర్స్ లెస్ దాన్ 10 ఉంటాయి. ఓకేనా. పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్స్ అంటే 2, 4, 6, 8 అండ్ 10 అని ఉంటాయి. సో మనకి ఇచ్చింది ఏంటి, 2, 4, 6, 8 అండ్ ఇస్ బిలాంగ్స్ టు ఎక్స్ అని అంటున్నాడు. ఇక్కడ ఈ యూజ్ చేసిన సింబల్ ఏంటి, బిలాంగ్స్ టు. ఇది ఎప్పుడు యూజ్ చేస్తున్నాము అంటే, ఒకవేళ ఒక ఎలిమెంట్ అనేది సెట్ లో ఉంది అని తెలపడానికి దీన్ని యూజ్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి సెట్ ఎక్స్ లో 2 ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఎక్స్. సో యూ కెన్ సే దట్ 2 ఈజ్ బిలాంగ్స్ టు ఎక్స్ అని రాయొచ్చు. 3 ఈజ్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఎక్స్, కాబట్టి ఇలా రిప్రజెంట్ చేస్తాం. అంటే ఈ బిలాంగ్స్ టు సింబల్ని ఎప్పుడు యూజ్ చేస్తాము, ఒక ఎలిమెంట్ ఒక సెట్ లో ఉంది అని తెలపడానికి మనం యూజ్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటి, ఇదేంటి ఎలిమెంటా సెటా, ఇది సెట్. సెట్ ఈస్ బిలాంగ్స్ టు సెట్ ఎక్స్ అని అనడానికి లేదు, సెట్ ని అలా రిప్రజెంట్ చేయడానికి లేదు. ఒకవేళ ఇది సబ్సెట్ ఆఫ్ ఎక్స్ అని అనొచ్చు, లేదు ఈక్వల్ టు ఎక్స్ అని అనొచ్చు, కానీ ఇలా బిలాంగ్స్ అని యూజ్ చేయడానికి లేదు. సో ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అండి, ఇది ఒకటి సరికాదు. సో ఇచ్చిన ఆప్షన్ లో ఇన్కరెక్ట్ ఆన్సర్ అడిగినారు కాబట్టి థర్డ్ వన్ ఇస్ ద ఇన్కరెక్ట్ వన్. ఓకేనా. నౌ లెట్ us see the next question. The points are 1, 7, 4, 2, -1, 1, -1, -1 and -4, 1 are taken in order from the order form a vertices of. అంటే మనకు ఈ 4 పాయింట్స్ ఇచ్చినాడు, ఈ 4 పాయింట్స్ తో ఏర్పడే క్వాడ్రిలేటర్, ఇలాంటి టైప్ ఆఫ్ క్వాడ్రిలేటర్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఫస్ట్ పాయింట్ ని బి సి డి ఇలా అనుకున్నట్లయితే మనము ఈ ప్రాబ్లం సొల్యూషన్ చేయడానికి మనం డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేస్తున్నాము. డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు √(x2 - x1) ద హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 ద హోల్ స్క్వేర్ ఫార్ములాని యూజ్ చేస్తూ మనకు అనుకుంటున్నాము ఏబి డిస్టెన్స్ కనుక్కోవాలంటే 4 - 1 √4 - 1 అంటే 3 స్క్వేర్ ప్లస్ 2 - 7 ద హోల్ స్క్వేర్ అంటే మనకి ఎంత వస్తుంది, 3 స్క్వేర్ 9 అండ్ -5 ద హోల్ స్క్వేర్ అంటే 25. వీటిని యాడ్ చేస్తే √34 వస్తుంది. ఇదే విధంగా ఇదే ఫార్ములాని యూజ్ చేస్తూ బీసీని, సిడిని, ఏడిని కనుక్కున్నట్లయితే వీటి వాల్యూ కూడా √34 వస్తుంది. అంటే ఇచ్చిన కోఆర్డినేట్స్ తో ఫామ్ అయ్యే ఒక కోఆర్డినేటర్ లో అన్ని సైడ్స్ ఈక్వల్ అయితే అది రాంబైస్ అయినా కావచ్చు, స్క్వేర్ అయినా కావచ్చు. ఖచ్చితంగా రెక్టాంగిల్ పారలోగ్రామ్ కాదు. సార్ మరి ఖచ్చితంగా రాంబస్ అవుతుందా, స్క్వేర్ అవుతుందా, అది ఎలా తెలుసుకోగలుగుతాము అంటే, రాంబస్ అంటే ఏంటి అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్. అంటే మనం డయాగ్నల్స్ నాట్ ఈక్వల్ అయితే అది రాంబస్ అవుతుంది, ఒకవేళ డయాగ్నల్స్ ఈక్వల్ అయితే అది స్క్వేర్ అవుతుంది. డయాగ్నల్స్ ఏమవుతుంది, ఒక ప్యారల్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఏబిసిడి అపోజిట్ వర్టెక్స్ ని కనెక్ట్ చేసే లైన్ సెగ్మెంట్ ని డయాగ్నల్ అంటారు. ఇక్కడ ఏసీ బీడీ ఆర్ డయాగ్నల్. సో ఇప్పుడు ఏసీ లెంత్ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాను. ఏసీ లెంత్ ఇస్ ఈక్వల్ టు √(-1 - 1) దట్ మీన్స్ -2 ద హోల్ స్క్వేర్ ప్లస్ -1 - 7 ద హోల్ స్క్వేర్. దీని నుంచి మనకు 4 + 64 అంటే √68 వస్తుంది. అలాగే బీడీ డయాగ్నల్ అనదర్ డయాగ్నల్ బీడీ లెంత్ కనుక్కోవాలంటే -4 - 4 అంటే -8 ద హోల్ స్క్వేర్ ప్లస్ 4 - 2
4 - 2 ద హోల్ స్క్వేర్ అంటే మనకి ఎంత వస్తుంది, మనకు -8² అంటే 64, 64 + 4 68 వస్తుంటే మనకు ఈ క్వాడ్రిలేటర్లో అన్ని సైడ్స్ ఈక్వల్, డయాగ్నల్స్ కూడా ఈక్వల్ కాబట్టి అది ఒక స్క్వైర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో సెకండ్ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నౌ లెట్ us see the నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇఫ్ x is equal to 5 + 2√6 then we are asked to find out the value of x plus 1/x. మనకు x ఏమి ఇచ్చినాడు, 5 + 2√6 ఇచ్చినాడు. 1/x కనుక్కునే ప్రయత్నం చేస్తాము. అంటే దీనికి రెసిప్రోకల్ 1/5 + 2√6. సో దీన్ని రేషనలైజింగ్ డినామినేట్ చేయాలంటే రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ 5 + 2√6 ఏమవుతుంది, 5 - 2√6. ఈ 5 - 2√6తో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ ఏమొస్తుంది, 1 × 5 - 2√6 is 5 - √6. Denominator in the form of a plus b into a minus b. This can be written as a square minus b square అంటే 5² - 2√6 the whole square గా రాయొచ్చు. సో దీని నుంచి 5 - 2√6/5² అంటే 25 -2² అంటే 4 × √6 స్క్వేర్ అంటే మనకు 6 వస్తుంది. 4 × 6 = 24 వస్తుంది. అంటే మనకు 1/x ఏమొస్తుంది, 5 - 2√6/1 అంటే 5 - 2√6. మనకు అనుకోవాల్సింది ఏంటి, x + 1/x. x ఎంత, 5 + 2√6. 1/x వాల్యూ ఎంత ఇచ్చినాడు, 5 - 2√6. ఈ రెండింటిని యాడ్ చేస్తే ప్లస్ 2√6 - 2√6 గెట్ క్యాన్సల్. దెన్ 5 + 5 10. సో రిక్వైర్డ్ ఆన్సర్ ఏంది 10. దట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా. నౌ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 2 men on either side of a tower observe the top at the angle of elevation of 60 degrees and 30 degrees respectively. The distance between the 2 men is 80√3 meters. Then the height of the tower. ఓకేనా. ఇద్దరు వ్యక్తులు ఒక టవర్ని టవర్కి సెరో వైపు నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. ఫస్ట్ పర్సన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత వస్తుంది, టాప్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees. ఇంకోతుంది ఎంత వస్తుంది, 30 degrees వస్తుంది. నేను ఏబి అన్నది టవర్ అనుకున్నట్లయితే ఇది సి అండ్ డి మనకి ఇచ్చినాడు. సి టు డి డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ ఇస్ 8√3. నేను ఇక్కడ ఈ డిస్టెన్స్ బీసీఎక్స్ అనుకున్నట్లయితే ఇది మొత్తం 8√3. బీసీ ఓకే, బి టు సి నేను ఎక్స్ అనుకున్నట్లయితే బీడి ఏమవుతుంది, మొత్తం సిడిలోంచి బీసీ సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 80√3లోంచి ఎక్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఇది 80√3 - x అవుతుంది. సో మనకి హైట్ ఆఫ్ ద టవర్ కనుక్కోవాలి కాబట్టి మనకి ఇక్కడ రెండు ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయండి. ట్రయాంగిల్ ఏబిసి యాజ్ వెల్ యాజ్ ట్రయాంగిల్ ఏబిడి. సో ట్రయాంగిల్ ఏబిసిలో tan 60 అప్లై చేసినట్లయితే tan 60 ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ అంటే ఏబి బై అడ్జసెంట్ సైడ్ బీసీ. tan 60 వాల్యూ మనకు తెలుసు, √3 ఈజ్ ఈక్వల్ టు height by BC is x. So from this x is equal to h by √3. ఇది ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏబిడిలో tan 30 అప్లై చేసినాను. tan 30 is equal to height by బేస్ ఏంటి 80√3 - x. సో tan 30 అంటే 1/√3 is equal to h by 80√3 - x. సో దీని నుంచి నేను క్రాస్ మల్టిప్లై చేస్తే 80√3 - x is equal to h√3. ఓకేనా. సో దీని నుంచి హెచ్ కనుక్కోవాలంటే దీన్ని పంపించేస్తే 80√3 - h√3 is equal to x వస్తుంది. ఇది సెకండ్ ఈక్వేషన్. రెండు ఈక్వేషన్స్ మనకు ఎక్స్ను మాత్రమే రిప్రజెంట్ చేస్తున్నాయి కాబట్టి ఈ రెండు ఈక్వేషన్స్ ఈక్వల్ అవుతాయి. సో 80√3 - h√3 దట్ ఈస్ ఈక్వల్ టు h by √3. సో ఈ -h/√3 ఫార్వర్డ్ చేస్తే ప్లస్ అవుతుంది. సో 80√3 ఈజ్ ఈక్వల్ టు h/√3 ప్లస్ h√3. వీటికి ఎల్సిఎం తీసుకున్నట్లయితే మనకు √3 వస్తుంది. h ప్లస్ h√3 ఇంటూ √3. సో ఈ √3ని ఫార్వర్డ్ చేస్తే 80√3 ఇంటూ √3 ఈజ్ ఈక్వల్ టు h ప్లస్ 3h వస్తుంది. మనకు 4h ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ √3 అంటే 80 ఇంటూ 3 అవుతుంది. ఫ్రమ్ దిస్ h ఈజ్ ఈక్వల్స్ టు 80 ఇంటూ 3/4
4, 4 1 4 20 సో h is equal to 60 వస్తుంది. దట్ ఈస్ ఆఫ్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో లెట్ us see the next question. In the next question we have given that sum of the 10 terms in this progression. ఇచ్చిన ప్రోగ్రెషన్ అబ్జర్వ్ చేసినట్లయితే √3, √12, √27 అండ్ √48 అండ్ సో ఆన్ ఇచ్చినాడు. ఇక్కడ ఈ 12ని నేను ఎలా రాసుకోవచ్చు అంటే 4 into 3గా రాయొచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2 వస్తుంది. అంటే ఫస్ట్ టర్మ్ 3 √3 యాసిస్, ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2 బయటకు వచ్చేస్తుంది, 2 √3 రాయొచ్చు. దీన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ 9 into 3గా రాయొచ్చు. 9 3 27, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే 3 √3 వస్తుంది. అలాగే దీన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ 16 3 రాయొచ్చు. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే 4 √3 వస్తుంది. అంటే ఇచ్చిన ప్రోగ్రెషన్లోను టర్మ్స్ మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే √3 అంటే ఇది ఒక ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ని ఫామ్ చేస్తుంది. సో దీంట్లో ఫస్ట్ టర్మ్ √3, కామన్ డిఫరెన్స్ √3 అండి. సో మనకు అనుకోవాల్సింది ఏంటి? సమ్ ఆఫ్ 10 టర్మ్స్. సమ్ ఆఫ్ 10 టర్మ్స్ కనుక్కోవాలంటే ఎస్ఎన్ ఫామ్లో యూజ్ చేయాలి. ఎస్ఎన్ ఆఫ్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు n/2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఈ ఫార్ములాని యూజ్ చేస్తూ మనం దీన్ని సాల్వ్ చేస్తున్నాము. S10 అంటే n అంటే 10. సో 10/2 టైమ్స్ ఆఫ్ 2 టైమ్స్ ఆఫ్ ఏ ఈజ్ √3 ప్లస్ n అంటే 10 కాబట్టి 10 - 1 9 ఇంటూ √3. సో దిస్ ఇస్ ఆఫ్ 5 ఇంటూ దిస్ ఇస్ 2 √3 ప్లస్ 9 √3 ఏమొస్తుంది? దట్ ఈస్ 11 √3. 5 ఇంటూ 11 √3 వీటిని మల్టిప్లై చేస్తే మనకు 55 √3 వస్తుందండి. సో ఆన్సర్స్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ లెట్ us see the next question. In the next question, okay, there are 4 unknown numbers. The mean of first 2 numbers is 8.5 and the mean of first 3 is 11. The mean of first 4 is 13.25. If one of these 4 number is 10, then the median of these are 4 numbers. ఓకేనా? మనకు అనుకోవాల్సింది ఏంటి? మనము మీడియన్ ఆఫ్ 4 నెంబర్స్ కనుక్కోవాలి. ఆ 4 నెంబర్స్ నేను ఏమనుకుంటున్నాను? ఏబిసిడి అనుకున్నట్లయితే మీన్ ఆఫ్ ఫస్ట్ 2 అబ్జర్వేషన్స్. ఓకేనా? ఫస్ట్ 2 నెంబర్స్ యొక్క మీన్ అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 2/2 ఈజ్ ఈక్వల్స్ టు 8.5. మనకు సమ్ ఆఫ్ ఫస్ట్ 2 నెంబర్స్ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 8.5 ఇంటూ 2 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 17 వస్తుంది. దీంట్లో ఒక నెంబర్ 10 అని ఇచ్చినాడు, నేను బి అనేది సెకండ్ నెంబర్ బి అనేది 10 అనుకున్నట్లయితే ఏ ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 17. ఫ్రమ్ దిస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుందండి. సో మనకు ఇచ్చిన 4 నెంబర్స్లో ఒక నెంబరు 10, ఇంకో నెంబర్ ఏ అనేది 7 వచ్చింది. మళ్ళీ ఏమి ఇచ్చినాడు? ఏ ప్లస్ మీన్ ఆఫ్ ఫస్ట్ 3 అబ్జర్వేషన్స్ mean of 3 numbers is a plus b plus c by 3 is equals to 11. From this a plus b value, okay, మనకు వచ్చింది 17. So 17 plus c is equal to, and transposing this 3 to other hand, 33. From this c is equal to 33 minus 17, that is c is equal to 16 వచ్చేసింది. Okay, next mean of 4 observations, 4 numbers, that means a plus b plus c by 3, c plus a plus b plus c plus d by 4 is equals to 13.25. From this a plus b plus c మనకు 33 వచ్చిందండి. ఓకేనా? సో a plus b plus c is equal to 33. సో 33 plus 4th observation d by 4 is equal to 13.25. సో 33 plus d is equal to 13.25 into 4. వీటిని మల్టిప్లై చేస్తే 33 plus d is equals to మనకు 53 వస్తుందండి. 53. సో దీని నుంచి d is equal to 53 minus 33, that is 20. మనకు ఇచ్చిన 4 నెంబర్లో ఏ వాల్యూ మనకు వచ్చింది. ఏ వాల్యూ 7, బి వాల్యూ 10 అని తీసుకున్నాను, సి వాల్యూ 16 వచ్చింది, డి వాల్యూ 20 వచ్చింది. వీటి యొక్క మీడియన్ కనుక్కోవాలంటే వీటిని అసెండింగ్ ఆర్డర్లో రాస్తున్నాను. అసెండింగ్ ఆర్డర్లో రాసి ఇక్కడ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఈజ్ 4. కాబట్టి మీడియన్ కనుక్కోవాలంటే ఈ మిడిల్ 2 నెంబర్స్ యొక్క
యావరేజ్ తీసుకోవాలి. సో మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్ ఆఫ్ 10 and 16, దట్ ఈస్ 10 + 16/2, దట్ ఈస్ 26/2 అంటే 13 అన్నది మీడియన్ అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా. నౌ లెట్ us see the next question. Okay, the sum of three numbers is 612 if the ratio of the first number to the second number is 3:4 and second number to the third number is what, 5:4, and what we are asked to find out, we are asked to find out the greatest number among this. Okay, so మనము రేషియో బిట్వీన్ ద ఫస్ట్ టూ నెంబర్స్ ఎంత ఇచ్చినాడో 3:4, రేషియో బిట్వీన్ ద సెకండ్ టు థర్డ్ నెంబర్ ఎంత ఇచ్చినాడు, దట్ ఈస్ 5:4. సో వీటి నుంచి వెళ్ళి రేషియో బిట్వీన్ దీస్ త్రీ నెంబర్స్, ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ ఇస్ టు థర్డ్ నెంబర్ ఇస్ ఈక్వల్స్ టు 3 3 ద 15, 5 4 ద 20 అండ్ 4 4 ద 16. అంటే మూడు నెంబర్స్ ఏ రేషియోలో ఉన్నాయి, 15:20:30. సో నేను ఫస్ట్ నెంబర్ ఏమనుకుంటున్నాను, ఫస్ట్ నెంబర్ని 15x అని, సెకండ్ నెంబర్ని నేను 20x అని, థర్డ్ నెంబర్ని 16x అని అనుకున్నాను. మనకి ఏమి ఇచ్చినాడు, సమ్ ఆఫ్ దిస్ త్రీ అంటే ఫస్ట్ నెంబర్ 15x ప్లస్ సెకండ్ నెంబర్ 20x, థర్డ్ నెంబర్ ఇస్ 16x ఈజ్ ఈక్వల్స్ టు 612. వీటన్నిటిని యాడ్ చేస్తే మనకు 51x ఈజ్ ఈక్వల్ టు 612. ఫ్రమ్ దిస్ x ఈజ్ ఈక్వల్ టు 612/51. సో వీటిని 15 1 15 12, సో x ఈజ్ ఈక్వల్ టు 12 వచ్చింది. మనకు అనుకోవాల్సింది ఏంటి, దీంట్లో గరిష్ట సంఖ్య అంటే పెద్ద సంఖ్య ఏంటి, అది సెకండ్ నెంబర్ 20x. సో గ్రేటెస్ట్ నెంబర్ ఈస్ 20x అంటే 20 × 12 దట్ ఈస్ 240 అవుతుంది. అది ఫస్ట్ ఆప్షన్ is కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా. నౌ లెట్ us see the next question. In the next question, okay, read the statements related to the complementary angle and choose the correct statement. ఇక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి, టూ యాంగిల్స్ ఆర్ సెట్ టు బి కాంప్లిమెంటరీ ఇఫ్ ద సమ్ ఆఫ్ దెమ్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఇక్కడ సమ్ ఆఫ్ దీస్ టూ ఇస్ 90 degrees, డెఫినెట్లీ దోస్ టూ యాంగిల్స్ ఆర్ లెస్ దెన్ ది 90 degrees. అంటే యాంగిల్ x and y are said to be the complementary angles when x and y are less than the 90 degrees. అంటే ఇవి రెండు లెస్ దెన్ ది 90 degrees అవుతూ వాటి మొత్తం 90 degrees అయినప్పుడు మాత్రమే అవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. సో ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే ఈచ్ యాంగిల్ ఇన్ అ పేర్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఈజ్ ఆల్వేస్ స్ట్రైట్ యాంగిల్. స్ట్రైట్ యాంగిల్ అంటే 180 degrees. అంటే కాంప్లిమెంటరీ యాంగిల్లో ప్రతి యాంగిల్ 180 degrees అవుతుంది అని ఇచ్చినాడు. ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఉన్న రెండిట్లలో రెండు 180 అయితే వాటి మొత్తం 360 degrees అవుతుంది. కాంప్లిమెంటరీ యాంగిల్ అంటేనే రెండింటి కలిపితేనే 90 రావాలి, కానీ ఇక్కడ 360 degrees వస్తుంది. కాబట్టి అవి రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఎప్పటికీ కావు. సో సెకండ్ ఆప్షన్ చూస్తున్నట్లయితే ఈచ్ యాంగిల్ ఇన్ పేర్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆల్వేస్ అబ్ట్యూస్ యాంగిల్. అబ్ట్యూస్ యాంగిల్ అంటే మోర్ దెన్ ది 90 degrees అండి. 90 degrees కన్నా ఎక్కువ ఉన్నట్లయితే, ప్రతి యాంగిల్ మోర్ దెన్ ది 90 degrees ఉన్నట్లయితే వాటి సమ్ము 180 కన్నా ఎక్కువ వస్తుంది. సో మనకు కావాల్సింది వాటిని యాడ్ చేస్తే 90 రావాలి, కానీ వాటి యాడ్ చేస్తే 180 కన్నా ఎక్కువ వస్తుంది. కాబట్టి అవి రెండు 90 కన్నా ఎక్కువ ఉండకూడదు. సో ఇది కూడా ఫాల్స్ స్టేట్మెంటే. నెక్స్ట్ ఈచ్ యాంగిల్ ఇన్ ద పేర్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆల్వేస్ రైట్ యాంగిల్. ప్రతి యాంగిల్ రైట్ యాంగిల్ అయితే, ఒక యాంగిల్ 90 degrees అయితే ఇంకొక యాంగిల్ కూడా 90 degrees అయితే వాటిని యాడ్ చేస్తే 180 degrees వస్తుంది. అంటే ఇది కూడా 90కి ఈక్వల్గా ఉండదు. ఒకటి కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే సమ్ 90 ఉండాలి, కానీ ఒక్కొక్కటి 90 ఉంటాయి, అది కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాదు. సో ఫోర్త్ వన్ చూడండి, ఈచ్ యాంగిల్ ఇన్ ఎనీ పేర్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఇస్ ఆల్వేస్ అక్యూట్ యాంగిల్. ఖచ్చితంగా ఇది మాత్రం కరెక్ట్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ కావాలంటే అవి రెండు అక్యూట్ యాంగిల్స్ కావాల్సిందే. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఓకే, if alpha and beta are zeros of this polynomial x² minus 5x plus 6 and we are asked to find out 1/alpha² plus 1/beta². ఇక్కడ మనకు ఒక క్వాడ్రాటిక్ పాలినామిల్ ఇచ్చినాడు, అదేంటి x² minus 5x plus 6. దీనికి రూట్ జీరోస్ ఏమి ఇచ్చినాడు, ఆల్ఫా అండ్ బీటా ఇచ్చినాడు. సో దీన్ని స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కంపేర్ చేస్తే ax² plus bx plus cతో కంపేర్ చేసినట్లయితే దీంట్లో ఏ అనేది 1, బి అనేది -5, కాన్స్టెంట్ టర్మ్ అనేది 6 అవుతుంది. వీటికి సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా మనకు తెలుసు, -b/a
బి అంటే -5 బై ఏ అంటే 1. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈస్ +5 అవుతుంది. అండ్ ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ తెలుసు సి బై ఏ. సి అంటే 6 బై 1 అంటే 6 అవుతుందండి. సో మనకు కనుక్కోవాల్సింది ఏంటి 1/α² ప్లస్ 1/β² కనుక్కోవాలి. సో దీనికి ఎల్సిఎం చేసుకుంటే α² ఇంటూ β² అండ్ క్రాస్ మల్టిప్లై చేస్తే β² ప్లస్ α². సో దీని వాల్యూ కనుక్కోవాలంటే మనం ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్లోంచి 2α బీటా సబ్ట్రాక్ట్ చేస్తే మనకు α² ప్లస్ β² వస్తుంది. సో దీన్ని α² β²ని ఆల్ఫా ఇంటూ బీటా హోల్ స్క్వేర్ని రాయొచ్చు. దీంట్లో సమ్ ఆఫ్ ది జీరోస్ ఇది ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. వీటిని సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా మనకు తెలుసు ఎంత వచ్చింది 5² మైనస్ 2 టైమ్స్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ బీటా దట్ ఈస్ 6 బై 6² వస్తుంది. సో 25 మైనస్ 12 బై 36 అంటే 13/36 వస్తుంది. మనకు కావాల్సిన ఆన్సర్ 13/36. సో ఆన్సర్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే థర్డ్ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్ అండి. 13/36 అనేది థర్డ్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. ఇన్ ట్రయాంగిల్ XYZ right angle at Z and sin x is equal to 20/29, then we are asked to find out cos phi plus sin x. ఓకేనా. సో ట్రయాంగిల్ XYZ లో రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది అంట రైట్ యాంగిల్ ఎట్ Z. ఇది Z అంటే ఇది X, Y ఇచ్చినాడు. ఇక్కడ సైన్ y ఇచ్చినాడు 20/29. sin y అంటే దీనికి అపోజిట్ సైడ్ 20, హైపోటెన్యూస్ 29. పైథాగరస్ థీరం యూజ్ చేసినట్లయితే మనకు ఇంకొక సైడ్ ఏమొస్తుంది 21 వస్తుందండి. సో దీని నుంచి మనకు కావాల్సిన ఆన్సర్ ఏమవుతుంది కాస్ పై ప్లస్ సైన్ ఎక్స్ కనుక్కోవాలి. సో కాస్ పైకి అడ్జసెంట్ సైడ్ ఏంటి 21 బై హైపోటెన్యూస్ 29, సైన్ ఎక్స్కి అపోజిట్ సైడ్ 21 బై హైపోటెన్యూస్ 29. ఇవి లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి కామన్ డినామినేటర్ రాసి న్యూమరేటర్స్ని యాడ్ చేస్తున్నాం. 21 + 21 దట్ ఈస్ 42/29 అనేది రిక్వైర్డ్ ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఆఫ్ సెకండ్ ఆప్షన్ అయితే కరెక్ట్ వన్. అయితే ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కన్సిక్యూటివ్ కాంపోజిట్ నెంబర్ బిట్వీన్ 1 to 100. 1 to 100 మధ్యలో కన్సిక్యూటివ్ కాంపోజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అంటే వరుస కంపోజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇది 6th క్లాస్ నుంచి వచ్చింది. 6th క్లాస్లోని ప్లేయింగ్ విత్ నెంబర్స్ అనే చాప్టర్ నుంచి వచ్చింది. ఓకేనా. ద లాంగెస్ట్ కన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ బిట్వీన్ 1 to 100 ఆర్ దట్ ఈస్ 90, 91, 92, 93, 94, 95 అండ్ 96. ఓకేనా. సో ఇవి 7 నెంబర్స్ అండి. ఈ 7 వరుస సంఖ్యలు అనేది ఈ 7 వరుస సంఖ్యలు కంపోజిట్ నెంబర్స్ అవుతాయి. సో లాంగెస్ట్ కంపోజిట్ నెంబర్స్ బిట్వీన్ 1 to 100 ఈస్ 7. ఓకేనా. దట్ ఈస్ ఆఫ్ థర్డ్ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.